హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆర్ స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వీచుంటా ఎపిసోడ్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? నువ్వు అందంగా ఉన్నావో లేవో నాకు తెలీదు, కానీ వచ్చేవాడికి కళ్ళకి సైట్ ఉంటేనే నువ్వు వాడికి నచ్చుతావు. అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను అన్నాడు అశ్విన్ చాలా కాన్ఫిడెంట్ గా. అవును, మరి పెద్ద మన్మధుడు బయలుదేరాడు. నిన్ను చూడగానే మాత్రం అమ్మాయిలందరూ క్యూ కడుతున్నారు మరి, ఊక్రోషంగా అనింది మౌని. అఫ్ కోర్స్ నేను అందగాన్ని, నేను చిటికేస్తే అమ్మాయిలందరూ క్యూ కట్టాల్సిందే అంటాడు అశ్విన్ స్టైల్ గా. అవునా, ఒకసారి చిటిక వేయి అంది మోనిషా. చిటిక వేశాడు అశ్విన్. ఎక్కడమ్మా, ఎక్కడ బాబు క్యూ అడిగింది మోని. ఇదిగో ఇటువైపు ఉంది అన్నాడు స్టీరింగ్ పట్టుకొని తన రైట్ సైడ్ చూపిస్తూ. తను లైట్ గా వంగేసరికి చటుకున మోనిష పెదాలపై తన పెదాలతో అంటనట్టుగా ముద్దు పెట్టుకున్నాడు అశ్విన్. షాక్ అయిపోయింది మోని. వెంటనే కొంచెం సిగ్గుగా అటు తిరిగి ఏం చేస్తున్నావు అంది మెల్లిగా సిగ్గుపడుతూ. తెలీదా, ముద్దు పెట్టుకున్నాను. ఇది ఫ్లట్టింగ్ కాదు, రియల్ లవ్. ఇప్పుడు చేసుకో, ఎవరిని చేసుకుంటావో అన్నాడు. ఆ మాటకి తనలో తానే నవ్వుకుంది మోని సిగ్గుపడుతూ. పెళ్లి చూపులు కాదు కదా, ఎవ్వడో నీ వంక చూసినా నరికేస్తాను అంటూ ఒక కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి, పెళ్లికి ఈ శారీ కట్టుకొని రా, మమ్మీ డాడీకి చూపించాలి నిన్ను, ప్రాప్తి ఫ్రెండ్ గా కాదు, మా ఇంటి కాబోయి కోడల్లాగా అన్నాడు అశ్విన్. తన మాటకి షాక్ అయిన మోనిష కవర్ అలాగే పట్టుకుని ఉండిపోయింది. ఇప్పుడు కారు దిగుతారా తమరు, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నా నుంచి? నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదబ్బా అని అశ్విన్ అనగానే, చిచి నీకు సిగ్గు లేదు అంటూ కార్ దిగి అశ్విన్ వంక చూస్తూ, నిజంగా నేనంటే ఇష్టమా అడిగింది సిగ్గుపడుతూ మోనిషా. ఇంకా అర్థం కాలేదా? రామరి చెప్తా అంటూ అశ్విన్ తన రెండు చేతులు చాచగానే అతని చిలిపి మాటలకి నవ్వుతూ పారిపోయింది మనిష. తను కూడా నవ్వుకుంటూ ఇంటికి బయలుదేరాడు. లైలా జాన్ తో గొడవ పడి మరి అగస్య ఆఫీస్ లో జాయిన్ అయ్యింది. అగస్య తనకి అస్సలు టైం ఇవ్వట్లేదని లైలా బాధ. జాన్ అగస్యతో లైలా ఆలోచన చెప్పగానే నవ్వుకుంటూ, పర్వాలేదు, ఏదైనా వర్క్ ఉంటే కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు తగ్గుతాయి అంటూ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చేరుస్తాడు తనని. కానీ నీకు నీ భార్య మధ్య ప్రాబ్లమ్స్ అవుతాయేమో డౌట్ గా అడిగాడు జాన్. నా భార్య నన్ను అర్థం చేసుకుంటుందిరా, యు డోంట్ వరీ అన్నాడు అగస్త్య. తను అగస్త్య ఆఫీస్ లో జాయిన్ అయినట్టుగా విజయకు చెప్పగానే, ఏమో అమ్మాయి, మా అబ్బాయి మాత్రం నీకు భార్య స్థానం ఇస్తాడన్న గ్యారంటీ లేదు, కాబట్టి వాడిపైన ఆశలు వదులుకో అంటుంది విజయ. అదేంటంటే ఈ ఇంట్లో అందరూ నెగిటివ్ గానే ఉన్నారు, మీరొక్కరు తప్ప. నా విషయంలో కాస్త ఆదరణ లభించింది మీ నుంచే, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా అంటుంది లైలా. ఏం చేయాలి, ఇటు నా కొడుకు మాట వినడు, అటు నా భర్త నా మాట వినడు, పైగా ఆ పాప కూడా మా వాడి కూతురు కాదు అంటూ జరిగిందంతా వివరంగా చెప్తుంది లైలాకి విజయ. అదంతా విన్న లైలా, ఆయన అంత ప్రేమించినప్పుడు మరి పెళ్లి నుంచి ఎందుకు పారిపోయింది ప్రాప్తి అని డౌట్ఫుల్ గా అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు, తన గురించి తప్పుగా చెప్పుకొని విజయ అంది. అంటే గతంలో ప్రాప్తి ఎవరినైనా ప్రేమించొచ్చా అంటే అడిగింది లైలా. చాచా, తను అలాంటి అమ్మాయి కాదు అంటుంది విజయ. ప్రేమించడం తప్పు కాదా ఆంటీ, కాకపోతే అతను ఈమె లవ్ ని యాక్సెప్ట్ చెయ్యకపోతే, ఎలాగో ఇతను ప్రపోజ్ చేశాడు కాబట్టి అగస్య వైపు తిరిగి అతన్ని పెళ్లి చేసుకుందేమో అని నా డౌటు. అప్పటికప్పుడు తన మనసులో అనుకున్నది బయటికి చెప్పేసింది లైలా. తెలీదమ్మాయి అంది విజయ. మరి నేను చెప్పిన విషయం మీ అబ్బాయికి చెప్తే ప్రాప్తి పైన తన మనసు విరిగిపోవచ్చు ఏమో అంది. నువ్వేం చేసినా
మా అబ్బాయి మనసులో స్థానం సంపాదించలేవు అని మనసులో అనుకుంటూ, ఏమో అమ్మాయి, ప్రాప్తి గురించి పెద్దగా నాకు తెలియదు అంటుంది విజయ. మరి పాప వాళ్ళ నానమ్మ పెదనాన్న ఉన్నారు కదా, వాళ్ళకి పాపని అప్పగించొచ్చు కదా. అగస్యకి పిల్లలు లేరు అని తెలిసి సంతోషంతో అంది లైలా. వాళ్ళకి ఇవ్వదంట, తన చెల్లెలు కూతుర్ని తనే పెంచుకుంటుందంట. దానికి కూడా నా కొడుకు సరే అన్నాడంట. నిన్నే తెలిసింది నాకు అంటూ మండిపడుతుంది విజయ. అయ్యో ఏంటాంటీ, ఇంట్లో ఎవరు మీ మాట వినట్లేదు, ఎంతో బాధగా ఉంది. మీ ప్లేస్ లో ఇంకొకరుంటే అందరినీ వేళ్లపైన ఆడించేవాళ్ళు. మీ అమాయకత్వం చూసుకొని ఆ ప్రాప్తి రెచ్చిపోతుంది అంటూ విజయని రెచ్చగొడుతుంది లైలా. ఏం చేస్తాం, నా కొడుకు నాకు కావాలి, అందుకే అన్ని భరిస్తున్నా అంటూ కళ్ళు తుడుచుకుంది విజయ. బాధపడకండి ఆంటీ, త్వరలో మీకు మంచి రోజు వస్తుంది అంటుంది లైలా. సరే అమ్మాయి, నేను వెళ్తాను అంటూ అవుట్ హౌస్ నుంచి ఇంట్లోకి వస్తుంటే విజయ కాలికి ఏదో గుచ్చుకుంది. లోపలికి వచ్చి చూసుకుంటే కాలికి బ్లడ్ వస్తుంది. పని పిల్లని పిలిచి తడిగుడ్డ తెప్పించుకొని తుడుచుకోవడానికి. అప్పుడే టెడ్డీ పట్టుకొని అక్కడికి వచ్చిన సనా పాప విజయ కాలికి బ్లడ్ ని చూస్తుంది. విజయ పాపని చూసి సైలెంట్ గా చుకుంటుంది. కాసేపటికి పాప వచ్చి ఆయింట్మెంట్ తీసి తన చిన్ని చేత్తో విజయ కాలికి పెడుతుంది, చాలా జాగ్రత్తగా. అది చూసి విజయ మనసు ఆనందంతో నిండిపోయింది. తెలియకుండానే తన కళ్ళలోకి వాటర్ వచ్చేసాయి. వెంటనే పాప విజయని చూసి, పెయిన్గా ఉందా నాన్నమ్మ, అందుకే ఏడుస్తున్నావా, ఏడవకు, తగ్గిపోతుంది, ఈ చాక్లెట్ తిను అంటూ ఒక చాక్లెట్ విజయ చేతికి ఇచ్చి, అయ్యో మర్చిపోయాను అంటూ ఆయింట్మెంట్ పక్కన పెట్టేసి 3 గుంజిళ్లు తీసి, సారీ నానమ్మ అంటుంది సన ఎప్పటిలాగే. పాప చూపించిన ఆ ప్రేమకి పొంగిపోయిన విజయ వెంటనే పాపని దగ్గరికి తీసుకొని ఫేస్ పైన మొత్తం ముద్దులు పెట్టి, నా బంగారు తల్లి అంటుంది ఆనందంగా. నన్ను ఎక్స్క్యూజ్ చేసేశావా నానమ్మ అని అడుగుతుంది క్యూట్ గా పాప. చేశాను బంగారం అంటుంది విజయ సంతోషంగా. థ్యాంక్ యూ నానమ్మ అంటూ విజయ చెంపపై ముద్దు పెట్టుకొని ప్రాప్తి దగ్గరికి పరిగెత్తింది సన, తనని విజయ క్షమించింది అని చెప్పడానికి. ప్రవీణ్ పెళ్లి హడావిడి మొదలైంది. రూప ఉన్న ఫ్లాట్ లో కాకుండా అగస్య తన ఫామ్ హౌస్ లో ప్రవీణ్ టీనాలని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసేశారు. ఆ తర్వాత జరిగే హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, సంగీత్ ఒక రోజు వెంట ఒకటి 3 రోజులు హ్యాపీగా జరిగిపోయింది. అగస్య ఫ్రెండ్స్ పెద్దగా రాలేదు, సుధీర్ అతని 2-3 ఫ్రెండ్స్ తప్ప. కానీ మోనిషా ఫ్రెండ్స్, నిఖిల్ ఫ్రెండ్స్, అశ్విన్ ఫ్రెండ్స్ హడావిడి అంతా ఇంత కాదు. గేమ్లు, డాన్సులు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాటపై అభినయించారు. ప్రాప్తిని డాన్స్ చేయమంటే దానికి చాలా సిగ్గుపడి చెయ్యలేదు. కానీ అగస్యకి భుజంపై శాలువా వేసి ఒక బీర్ బాటిల్ చేతికిచ్చారు. దేవదాస్ అయ్యాడు ఈ 7 సంవత్సరాలు అంటూ ఎంతో అల్లరి ఆహ్లాదంగా సాగిపోయాయి ఆ 3 రోజులు. ఇక సనా స్కూల్లో స్పెషల్ గా పర్మిషన్ తీసుకున్నారు 1 వీక్. అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా చేయించాడు రఘురాం. రూపని కూడా వాళ్లతో పాటే ఉంది, అలాగే కవితమ్మ కూడా. టీనా ఫ్యామిలీ మొత్తం ఫామ్ హౌస్ లోనే స్టే చేశారు, పెళ్లి జరగాక వెళ్తామని. రఘురాం, విజయ, ప్రాప్తి, సన, అగస్త్య ఇంటికి వస్తూ పోతూ ఉన్నారు. పెళ్లి శిల్పారామంలో చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రాప్తి లైలాకి ఇన్వైట్ చేస్తే అగస్య జాన్ ని ఇన్వైట్ చేస్తాడు. కానీ లైలా రాను అని ముఖం మీదే చెప్పేస్తుంది. ఎందుకు, రావచ్చు కదా, మా తమ్ముడు పెళ్లి అంటే. జర్మనీ నుంచి మా నాన్నమ్మ వస్తుంది, మేమిద్దరం చాలా మాట్లాడుకోవాలి అంటుంది కోపంగా లైలా. ఓకే నీ ఇష్టం అంటుంది ప్రాప్తి. పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇస్తారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ వైట్ శారీలో పెళ్లి కూతురు టీనా మెరిసిపోతే, సేమ్ వైట్ అండ్ వైట్ షేర్వాణిలో ప్రవీణ్ అదిరిపోయాడు. పెళ్లి మార్నింగ్ 11:30కి ముహూర్తం. కరెక్ట్ టైంకి అమ్మాయి మెడలో తాలిబొట్టు పడింది. పెద్దగా హడావిడి లేకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో
మధ్య ఆహ్లాదంగా జరిగింది. పెళ్లి తంతు జరగగానే వెంటనే చిన్నగా రిసెప్షన్ ఏర్పాట్లు చేసేశారు. వెంటనే డ్రెస్ చేంజింగ్, అటు పైన స్టేజీ పైకి వచ్చారు దంపతులు. మామీ మామీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది సన. బనారస్ పట్టు లంగాలో పుట్టబొమ్మలా తయారైంది. కాళ్లకు పట్టీలు, చేతుల నిండా గాజులు, మెడలో పెద్ద హారం, పాపడి బిల్ల తలలో ముద్దుగా కనిపించింది. ప్రతి ఒక్కరూ పాపని పొగడకుండా ఉండలేకపోయారు. ఏమైంది అడిగింది ప్రాప్తి సనాని. మళ్ళీ అశుబాబా ఏడిస్తే కిస్ ఇచ్చిండు అంటూ చెంపకు చేయి పెట్టుకొని చూపిస్తుంది. అవునా, మన బాబానే కదా, వదిలేయి అంటుంది ప్రాప్తి. కాదు మామి అనగానే ఎందుకు ఏడిపించాడు నా బంగారంని, ఎక్కడ వాడు అంటూ ఎత్తుకుంటాడు అప్పుడే వచ్చిన అగస్త్య. ఏచింది నేను కాదు, మోని ఆంటీ. ఆంటీ చిక్కుపైన బాబా కిస్సిచ్చిండు అశుబాబా అంది. ఏంటి అన్నారు ఒకేసారి ఇద్దరు కోరస్ గా. మళ్ళీ అంతలోనే ప్రాప్తి ఏయ్ నోరు మూసుకో అంది. ఏంటి, ఏం జరుగుతుంది అడిగాడు అగస్త్య సీరియస్ గా. ఏమో నన్నడుగుతారే అని పాపని ఎత్తుకుంది ప్రాప్తి. అశుబాబా ఆంటీకి ఎక్కడ కిసిచ్చాడు మా అడిగాడు అగస్త్య. ఇక్కడ అంటూ తన చెంపను చూపించింది సన. ఓ ఇలాగేనా అంటూ ప్రాప్తి చెంపపై ముద్దు పెట్టి చూపించాడు అగస్త్య. ఎస్ ఎస్ ఇలాగే అంది సన నవ్వుతూ. మీకు సిగ్గులేదా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటూ చెంపను తుడుచుకుంది ప్రాప్తి అగస్త్య చేసిన పనికి కోప్పడుతూ. ఆంటీ ఇలాగే తుచ్చుకుంది పప్పా అంటుంది సన. నువ్వేంటే వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ విషయాలు చెప్తున్నావు అంటుంది ప్రాప్తి కోపంగా. పప్పా తిట్టుంది మామి అంటుంది. ఓయ్ నా కూతుర్ని తిడితే ఇంకో మమ్మీని తెస్తా తనకి అంటాడు అగస్త్య. అంత లేదు, నేను లేకపోతే 7 సంవత్సరాలు అలాగే ఉన్నావు, అప్పుడు తేలేదు కానీ ఇప్పుడు తెస్తావా అంటుంది ప్రాప్తి. రాక్షసి అని అతడి తలతో ఆమె తలకి ఢీ కొడతాడు. ఇద్దరు నవ్వుకుంటారు. సనకి ఏమీ అర్థం కాకుండా నవ్వుతూ ఇద్దరి మెడ చుట్టూ ఒక్కో చెయ్యి వేస్తుంది మధ్యలో తనుండి. అప్పుడే ఫోటోగ్రాఫర్ సూపర్ పోజ్ 1 స్నాప్ అంటూ క్లిక్ మనిపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రవీణ్ టీనా ఆఫీస్ నుంచి మేనేజర్ రావడంతో అటు వెళ్ళిపోయాడు అగస్త్య. ప్రాప్తి పాపని కేర్ టేకర్ కి అప్పగించి వెళ్తుంది తనతో పాటు. ఫైనలీ పెళ్లి రిసెప్షన్ కంప్లీట్ గా పూర్తయిపోతాయి. ఇంటికి బయలుదేరుతున్న టైంలో సనా కోసం వెతుకుతున్న తనకి జాన్ ఎదురైతాడు. టుడే శారీలో మీరు సూపర్ గా ఉన్నారు అంటాడు. అతని మాటకి కోపం వచ్చినా పైకి మాత్రం థ్యాంక్స్ అంటూ ముందుకు వెళ్తుంది. ఏమైంది, ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు. పాపని తీసుకొని ఇంటికి వెళ్ళాలి అంటుంది ప్రాప్తి. ఓకే, పాప ఎక్కడుంది అని అడుగుతాడు. ఇక్కడే ఉండాలి అంటూ ముందుకు వెళ్తుంది. ఎక్కడ చూసినా సన కనపడదు. వెంటనే కంగారుగా అగస్య దగ్గరికి వస్తుంది. అగస్య పాపేది అని అడుగుతాడు. అదేంటి మీ దగ్గర లేదా అంటుంది భయపడుతూ. ఎందుకంత కంగారు, వాళ్ళని అడుగుదాం పదా అని ప్రాప్తిని తీసుకుని సుధీర్, అశ్విని, మోని, నిఖిల్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుతారు. వాళ్ళు చాలాసేపు అయింది పాపని చూసి అంటారు. ఇక అందరూ కలిసి వెతుకుతూ ఉంటారు కంగారుగా. గేమ్ సెక్షన్, ఫుడ్ సెక్షన్ తో పాటు ప్రతి చోట వెతుకుతారు. వాష్రూమ్లు కూడా మొత్తం చెక్ చేస్తారు. కానీ సన ఎక్కడా కనబడదు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.